వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ 2024 మ్యాథ్స్ వెయిటేజ్ అక్యురేట్గా టాపిక్ వైజ్గా 1 మార్క్ టు 6 మార్క్స్ వరకు వచ్చే టాపిక్స్ ఏంటి అనేది మీకు ఇండివిజువల్ టాపిక్ వైజ్గా ఈజీ టు హార్డ్ టాపిక్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మనకు 100% సిలబస్ ఉంది కాబట్టి వెయిటేజ్ అనేది మీరు 100% సిలబస్ ప్రకారమే వెయిటేజ్ కరెక్ట్గా నోట్ చేసుకోండి. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు, చాప్టర్స్ వైజ్గా వెయిటేజ్ ప్రకారం అన్నీ చదువుతారు, కానీ అసలు వెయిటేజే కరెక్ట్గా చూసుకోలేదనుకోండి, అప్పుడు ఇండైరెక్ట్గా మీరు చదివినా కూడా లాస్ అవుతారు. కాబట్టి కరెక్ట్ వెయిటేజ్ 100% అక్యురేట్గా నేను చెప్తున్నదే ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్గా చూడండి, ఇప్పుడు హైపోబోలిక్ ఫంక్షన్ ఉంది, 1 మార్క్ కన్ఫర్మ్గా వస్తుంది వెయిటేజ్ ప్రకారం 100% సిలబస్ కాబట్టి. మీరు వెయిటేజీ రాంగ్గా నోట్ చేసుకొని ఇక్కడ 1 మార్క్ కాదు 2 మార్క్స్ అనో లేకుంటే 0 మార్క్స్ అనో లోడ్ చేసుకొని ఇంకా మనకు వస్తుంటే టాపిక్స్ 3 మార్క్స్ 4 మార్క్స్ కూడా ఉన్నాయి. అందులో కూడా మిస్కాల్కులేషన్ చెప్పే వాళ్ళవి వీడియోస్ ఫాలో అయిపోయి మీరు వెయిటేజ్ అనేది రాంగ్గా నోట్ చేసుకొని 1 మార్కే కదా 2 మార్క్సే కదా అని వదిలేసే టాపిక్స్ 3 మార్క్స్ 4 మార్క్స్ వచ్చాయనుకోండి, అనవసరంగా లాస్ అవుతారు. సో మీరు వెయిటేజ్ కరెక్ట్గా మీ దగ్గర ఉంటేనే మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు మీరు ప్రిపేర్ అయినట్టుగా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ వెయిటేజ్ కూడా మీకు ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క వెయిటేజ్ అనేది కరెక్ట్గా నోట్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో వెయిటేజ్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ మనకు ఇప్పుడు చూపిస్తున్న టాపిక్స్ అన్నీ ఈ 8 టాపిక్స్ 1 మార్కే. ఈ 8 టాపిక్సే కాదు, మనకి ఇంకా 1 మార్క్స్ టాపిక్స్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. 9th వన్ మ్యాక్సిమం అండ్ మినిమా కూడా 1 మార్క్. సో ఈ 9 టాపిక్స్ నుంచి కన్ఫర్మ్గా 1 మార్క్ మీకు వచ్చేస్తుంది. ఈ టాపిక్స్ ప్రిపేర్ అవుతాయి మ్యాథమెటిక్స్ నుంచి. నెక్స్ట్ మీకు బెస్ట్ ప్రిపరేషన్ బుక్స్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ. 5 చాప్టర్స్ నోట్ చేసుకోండి. ఈ 5 చాప్టర్స్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ, పర్మిటేషన్ కాంబినేషన్, సిస్టమ్ ఆఫ్ సర్క్యూట్, టాంజెంట్ అండ్ నార్మల్, పార్షియల్ ఫ్రాక్షన్స్ 1 to 2 మార్క్స్. సో మీకు 1 మార్క్ అయినా రావచ్చు, 2 మార్క్స్ అయినా రావచ్చు కన్ఫర్మ్గా. అంటే మనకు ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఉంటుంది, కొన్ని షిఫ్ట్లలో 2 క్వశ్చన్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి ఈ 5 చాప్టర్స్ నుంచి. అది మనకు షిఫ్ట్ వచ్చిన పేపర్ బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఈ 2 మార్క్స్ విషయంలో ఈ 5 చాప్టర్స్ గన్ షాట్ 5 మార్క్స్ కన్ఫర్మ్గా. 5 చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ కన్ఫర్మ్గా వస్తాయి. 5 into 2 ఈ చాప్టర్స్ నుంచి 10 మార్క్స్ కన్ఫర్మ్గా వచ్చేస్తాయి. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్, పారాబోలా, ఎలిప్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, బైనామియల్ థియరం. తర్వాత ఇక్కడ నుంచే వెయిటేజ్లో చాలా చేంజెస్ ఉంటాయి. ఈ మెయిన్ చాప్టర్స్ మీరు కన్ఫర్మ్గా నోట్ చేసుకోవాలి. వీటిలో స్కిప్ అవుతే కనుక మార్క్స్ లాస్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు వచ్చిన వెయిటేజ్ అనేది 2 మార్క్స్ నుంచి స్టార్ట్ చేస్తే 6 మార్క్స్ వరకు కూడా ఉన్నాయి. ఒక్కొక్క దానికి స్టార్ మార్క్స్ కూడా కొన్ని ఇచ్చారు, ఎందుకనే చెప్తాను చూడండి. మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 మార్క్స్ అయినా రావచ్చు, 3 మార్క్స్ అయినా రావచ్చు. ఫంక్షన్స్ 2 or 3. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ 3 మార్క్స్ రావడం జరిగింది. అంటే ఇక్కడ 2 or 3కి బదులు మీకు స్టార్ ఎందుకు ఇచ్చారంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైం 3 మార్క్స్ వచ్చాయి. అంటే మీరు 2 or 3 మార్క్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? డిఫరెన్షియల్ ఈక్వేషన్కే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డిమోరిస్ థియరం 2 to 4 మార్క్స్. సో 4 మార్క్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది కాబట్టి 4 మార్క్స్ విషయంలో ఈ చాప్టర్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ ట్రిగనామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ 2 to 4 మార్క్స్. 2 మార్క్స్ రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏది లేదు, అండ్ యావరేజ్గానే 2, 3, 4 అనేవి ఈక్వల్గా రావడం జరిగింది. తర్వాత డెఫినెట్ ఇంటిగ్రల్స్ 2 to 5 మార్క్స్. సో మనకు కొన్ని షిఫ్ట్లలో 5 మార్క్స్ కూడా వచ్చాయి కాబట్టి 2 to 5 మార్క్స్ ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకు షిఫ్ట్ బేస్ చేసుకొని. మ్యాట్రిసెస్ కన్ఫర్మ్ 3 మార్క్స్ మీకు ఉంటాయి. మ్యాట్రిసెస్తో మనకు 3 సబ్ టాపిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా వచ్చేస్తాయి. అవేంటి అనేది మీకు మ్యాట్రిక్స్ క్లాసెస్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత స్ట్రేట్ లైన్ 3 మార్క్స్ లేదా 4 మార్క్స్ కన్ఫర్మ్. 3 మార్క్స్ లేదా 4 మార్క్స్ కన్ఫర్మ్. ప్రాబిలిటీ కూడా 3 మార్క్స్ లేదా 4 మార్క్స్ కన్ఫర్మ్గా ఉంటుంది. ఇంటిగ్రేషన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ 4 మార్క్సే వచ్చింది. సో మనకి ఇందులో నుంచి 4 మార్క్సే కన్ఫర్మ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 3 or 4.
హై వెయిటేజ్ చాప్టర్స్ ఇక్కడే స్టార్ట్ అయ్యాయి. ఈ 3 చాప్టర్స్ కన్ఫామ్గా ప్రతి ఒక్క స్టూడెంట్ చేయాల్సిందే. ఎందుకంటే చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 3 to 5 మార్క్స్ వచ్చాయి. అంటే మ్యాక్సిమం టైమ్స్ 3 మార్క్స్ వచ్చినప్పటికీ 5 మార్క్స్ వరకు వెయిటేజ్ ఉంది. సర్కిల్స్ 3 to 5 మార్క్స్ వచ్చాయి. తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్ కన్ఫామ్గా మార్క్స్ గెయిన్ చేయగలిగేది వెక్టర్ ఆల్జీబ్రా. 5 or 6 మార్క్స్, 6 మార్క్సే ఎక్కువ టైమ్స్ వచ్చింది. ఇక్కడ మనకు ఒక 6 షిఫ్ట్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే అందులో 5 షిఫ్ట్లలో కూడా 6 మార్క్సే రావడం జరిగింది. సో 5 మార్క్స్ రావడానికి లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. 6 మార్క్స్ కన్ఫామ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి ఈ చాప్టర్స్ 22 నుంచి స్టార్ట్ చేస్తే 32 వరకు ఉన్న ఈ 11 చాప్టర్స్ మీరు కన్ఫామ్గా చేయాల్సిందే. హై వెయిటేజ్ చాప్టర్స్ ఇవి. కాబట్టి ఇందులో కూడా హై వెయిటేజ్లో కాంప్లెక్స్ నెంబర్ ఈజీగా చేయొచ్చు, మ్యాట్రిసెస్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మీకు వెక్టర్ ఆల్జీబ్రాలో కూడా అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి చాలా ఈజీగా చేయొచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. నెక్స్ట్ మిగిలినవి కూడా మీకు టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈజీగా షార్ట్ కట్ వేలో ఎలా చేయాలి అనేది నేను టాపిక్ వైజ్గా మీకు క్లాసెస్ చెప్పినప్పుడు చెప్తాను. సో ఇంకా ఎగ్జామ్ రాసే టైంలో లక్ కూడా ఫేవర్ చేసే టాపిక్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ టాపిక్స్ కనుక మనకు వస్తే ఫస్ట్ వన్ డిఫరెన్షియేషన్ 1 to 3 మార్క్స్ రావచ్చు. అది 1 మార్క్ అయినా కావచ్చు, 2 మార్క్స్ అయినా కావచ్చు, 3 మార్క్స్ అయినా కావచ్చు. ఆ రోజు మన షిఫ్ట్ ఎగ్జామ్ బేస్ చేసుకొని ప్యూర్గా లక్ బేస్ చేసుకొని ఉంటుంది ఈ టాపిక్స్ అని. థియరీ ఆఫ్ ఈక్వేషన్ 1 to 3 మార్క్స్ ఉన్నాయి కదా, హై వెయిటేజ్ చాప్టర్స్ అని దీన్ని చదవడం మొదలు పెట్టారనుకోండి, మీకు ఎగ్జామ్లో 1 మార్క్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు అందుకే అక్యురేట్గా కన్ఫామ్గా క్వశ్చన్స్ వచ్చేవేంటి, లెస్ ఛాన్సెస్ ఏమున్నాయి, ఒక దాంట్లో ఇలా హై వెయిటేజ్ కన్ఫామ్గా వచ్చే చాప్టర్స్ ఏంటి, స్టార్ మార్క్ అందుకే ఇచ్చాను. మ్యాథమెటికల్ ఇండక్షన్ 0 or 1 రావచ్చు, రాకపోవచ్చు. డిఫరెంటబిలిటీ 0 to 2 సేమ్ రావచ్చు, రాకపోవచ్చు, వస్తే 2 మార్క్స్ కూడా రావచ్చు. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ 0 to 2, ఇంక్రీజ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్, ర్యాండమ్ వేరియబుల్, రేట్ ఆఫ్ చేంజ్, మీన్ వాల్యూ థియరమ్, 3D జామెట్రీ 0 to 2. 3D జామెట్రీ క్వశ్చన్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ 0 క్వశ్చన్స్ వచ్చిన షిఫ్ట్ కూడా ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్న టైంలో మీరు లీస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సిన చాప్టర్స్ ఏంటి అంటే, ఇక్కడ నుంచి ఉన్న టాపిక్స్ లీస్ట్ ప్రియారిటీలో పెట్టాల్సి ఉంటుంది. అంటే మీకు ఫస్ట్ పైన చాప్టర్స్ కంప్లీట్ చేసి టైం ఉంటే వీటి దగ్గరికి రావాలి. ఇందులో కూడా ఈ 1 to 3 ఉన్నవి ఫస్ట్ చదవండి. ఇంకా అసలే టైం లేదంటే ఇక్కడ నుంచి ఉన్న టాపిక్స్ ఉన్నాయి కదా, కన్ఫామ్ ఈ 35 నుంచి ఉన్న చాప్టర్స్ మీకు చదవడం వల్ల ఆ రోజు లక్ ఉంటేనేమో మీకు ఆ చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తుంది. లక్ లేదు, ఆ షిఫ్ట్ అసలు మనం కాదు అనుకుంటే ఇంక ఈ క్వశ్చన్స్ ఏవి రావు. కాబట్టి వీటిని వదిలేయచ్చు కూడా. సో ఆల్మోస్ట్ ఇక్కడ 34 టాపిక్స్ వరకు మీకు ఉన్నాయి. 34లో కూడా మనకు అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఈజీ చాప్టర్స్ ఏంటి, మీకు ఆల్రెడీ చదివిన రిపీట్ చేసిన చాప్టర్స్ ఏంటి, వాటిని పిక్ చేసుకొని వెయిటేజ్ ప్రకారం ఇప్పుడు నేను చెప్పినట్టుగా కరెక్ట్గా నోట్ చేసుకోండి. మ్యాథ్స్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రిపేర్ అవుతే మీరు కన్ఫామ్, మనకు మ్యాథ్స్ 80 మార్క్స్ ఉంది. సో మీకు జస్ట్ బిలో 10K ర్యాంక్ రావాలంటే మీకు ఇంకా చాలా వీడియోస్లో చెప్పాను 75 మార్క్స్ రావాలి. సో మ్యాథ్స్లో మీరు 60 స్కోర్ చేసినా చాలు, 60 కాకపోయినా 50 స్కోర్ చేయొచ్చు ఈజీగా. ఇప్పుడు ఈ వెయిటేజ్ ప్రకారం చదివితే 50 ప్లస్ మిగిలిన 25 కవర్ చేసేయచ్చు. లేదు 50 కూడా రావట్లేదంటే 40 అయినా కవర్ చేసి మిగిలిన 15 మార్క్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కవర్ చేసినా మీకు టిప్స్, ట్రిక్స్, చీట్ కోర్సు ఫైనల్గా ఎగ్జామ్స్ ముందు అవన్నీ వస్తాయి. వాటిని ప్రిపేర్ అయ్యి కూడా స్కోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.